శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం. ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే, శ్రీశైలంలో వెళ్లి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు. ఏ శిఖరం? దేవాలయ శిఖరం. దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి, పునర్జన్మ లేదు. అయితే శిఖరం చూస్తే వచ్చేస్తుందా అండి మోక్షం అంటే? వస్తుంది. ఒకప్పుడు పార్వతీదేవి ఈ ప్రశ్న పరమశివుణ్ణి అడిగింది. అంటే పార్వతీదేవికి తెలియదా అండి అని అనుకోకండి. మనకి చెప్పడానికి ఆది దంపతులు అలా ఆడుతూ ఉంటారు నాటకం. అయ్యా, ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా, శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి. ఆయన అన్నాడు వస్తుంది. ఎవరికి వస్తుందని అడిగింది. ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు. విభూతి కుండ ఉంది కదా కింద, అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు. చెయ్యొక్కటి బయట పెట్టాడు. పెద్ద అరుపులు అరుస్తున్నాడు. అయ్యో, నన్ను ఎవరైనా పైకి లాగండి, పైకి లాగండి, పైకి లాగండి అని. పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపం